ఇప్పుడు ఆ కొంతమంది వేళ దివంగతులైన కొంతమంది నిర్మాతల పేర్లు మనం ఇవాళ చెప్పొద్దు. ఇప్పుడు చెప్పచ్చు. దివంగతులైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పండి. కాదు. ఇప్పుడు ఏడి నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే దేవివర ప్రసాద్ గారు, ఇట్లా మనం తీసుకుంటే కొంతమంది టి త్రివిక్రమరావు గారు, తర్వాత మన ఇట్లా కొంతమంది నిర్మాతలు ఉన్నారు సార్. వీళ్ళు ఏంటంటే రాఘవ గారు, కె రాఘవ్ గారు, దాసరి గారు, దాసరి గారిని కోడి రామకృష్ణ గారు పరిచయం చేసిన రాఘవ్ గారు, ఇట్లా ఒక 10-15 మంది నిర్మాతలు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ప్రొడక్షన్లో కావచ్చు, బడ్జెట్లో కావచ్చు, అసలు కథ విషయంలో కావచ్చు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిర్మాత తన కంట్రోల్లో తీసుకుని ఏం కావాలో హీరోకి డైరెక్టర్కి తాను సమస్తం సమకూరుస్తూ అద్భుతమైన అవుట్పుట్ రావడానికి ముందే రిలీజ్ డేట్ వేసి, ముందే రిలీజ్ డేట్ చెప్పి, సంక్రాంతికి వస్తున్నా ఉంటే సంక్రాంతికి, దీపావళికి వస్తున్నా ఉంటే దీపావళికి, అంత పర్ఫెక్ట్గా ప్యాక్డ్గా ప్లాన్గా రిలీజ్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నేను కోదండరామిరెడ్డి గారిని అడిగా, బొబ్బిలి సింహం అసలు ఎలా తీశారంటే ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారు లొకేషన్లో లేకుండా ఒక్క షాట్ కూడా తీయలేదన్నాడు ఆయన. అంటే ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యాడంటే స్క్రిప్ట్లో. ఎలా తీస్తున్నా, ఈ సీన్కి ఏం కావాలి అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగా ప్రొడ్యూసర్ పనిచేయటం. మొన్న ఈ సంవత్సరం డిసెంబర్ బుక్ ఫెస్టివల్కి మేకింగ్ ఆఫ్ శంకరాభరణం వస్తుంది సార్. శంకరాభరణం సినిమా నవల మొన్న మళ్ళీ పునర్ముద్రణ చేశారు వంశీ గారు. మేకింగ్ ఆఫ్ శంకరాభరణం నేను తీసుకొస్తున్నా. దానికి ఏడిదిరాజా గారు నా కోసం చెన్నై వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆల్బమ్స్ అన్ని డిస్ప్లేస్ చేయించి తీసుకొచ్చి ఇచ్చారు. వర్కింగ్ స్టిల్స్లో చూస్తుంటే ఈచ్ అండ్ ఎవరీ వర్కింగ్ స్టిల్లో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఏడినాగేశ్వర గారు ఉన్నారు. డాడీ ఏంటి ఈచ్ అండ్ ఎవరీ వర్కింగ్ స్టిల్లో డాడీ ఉన్నారు అంటే, మరి ఆయన ఉండి తీయించుకున్నారు సినిమా, ఆయన లేకుండా డైరెక్టర్ తీసేవారు కాదు. అంటే ఇక్కడ భార్యాభర్తల బంధం నిర్మాత దర్శకుడు. ఇంకోటి చెప్తాను, అదే మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం నాకు ఇప్పుడు తట్టింది. అక్కడ ప్రొడ్యూసర్ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ప్రొడ్యూసర్ జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ గురించి కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్. అయితే ఇప్పుడు డైరెక్టర్స్ నా అభిప్రాయం హీరోని లాక్ చేస్తున్నారు అనుకున్నాం. దీనివల్ల అగైన్ డైరెక్టర్స్ కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు నంబర్ ఆఫ్ మూవీస్ చేయట్లేదు. నెంబర్ 1, వాళ్ళ కొలీగ్స్ని అంటే XY Z డైరెక్టర్స్ అనుకుందాం. X ఒక హీరోని బ్లాక్ చేయడం వల్ల Y వెయిట్ చేయాల్సి వస్తుంది, ఓకే, Z వెయిట్ చేయాల్సి వస్తుంది, రైట్ అండి. దెన్ అగైన్ ఈ XYZలో ఈ 4-5 డైరెక్టర్లో ఒక డైరెక్టర్ సినిమా దెబ్బతింది అనుకుందాం అండి. దెబ్బతింటే అతను బౌన్స్ బ్యాక్ కావాలంటే ఇమీడియట్గా మళ్ళీ సినిమా చేస్తేనే వస్తుంది. అతనికి ఇమీడియట్గా చేయాలంటే హీరో దొరకడం, అతను వెతుక్కోవాల్సి వస్తుంది. హీరోస్ అవైలబిలిటీ లేదు కదా. ఇది తప్పైతే యాక్చువల్గా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూడబోయే యంగ్ డైరెక్టర్స్ అయితే అఫ్కోర్స్ పెట్టరు. డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా ప్లీజ్ కింద తెలియజేయచ్చు సార్. మీరు చెప్పండి సార్. అది డైరెక్టర్స్. దాని అగైన్ ఎంతమంది డైరెక్టర్స్ రైటర్ కమ్ అప్కమింగ్ అంటే ఫస్ట్ ఛాన్స్ కోసం తిరుగుతున్నవాడు, వాళ్ళకి డైరెక్టర్స్ దొరకడం లేదు కదా. ఆ ప్రాబ్లం ఉంది. సో అది డైరెక్టర్స్కి నష్టం జరుగుతుంది. దెన్ ప్రొడ్యూసర్ బిగ్ లాస్ ఎవరికంటే ఈ టోటల్ గేమ్లో ప్రొడ్యూసర్కి. మీరు చెప్పండి ఎలా జరుగుతుంది అంటే నిర్మాత హీరోలు తక్కువ మూవీస్ చేయడం ఒక సినిమా ఎక్కువ రోజులు చేయడం వల్ల ప్రొడ్యూసర్కి ఎలా నష్టం జరుగుతుంది మీరు మీ విశ్లేషణ మీరు చెప్పండి. తర్వాత నాకు చెప్తాను, తర్వాత ఆడియన్స్ కూడా చెప్తారు. ఇక్కడ ఇద్దరు కాదండి, శ్రీకాంత్ గారు మీరు నేను కాదు చేస్తుంది. దాంతో పాటు ఎవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళు కూడా ఉన్నారు. ఉపయోగపడే కామెంట్స్ మాత్రమే పెట్టండి దయచేసి. నా మీద కోపం ఉన్నా, శ్రీకాంత్ గారి మీద కోపం ఉన్నా, ఆయన తిట్టాలన్నా, నన్ను తిట్టాలన్నా యూఆర్ మోస్ట్ వెల్కమ్. తప్పకుండా నమ్ముతాను. తిట్లేదు దేవన్లు కూడా ఒక్కోసారి స్వాగతిస్తున్నాం మనం. సార్ ఇప్పుడు డైరెక్టరు హీరో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ మీద 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం పనిచేయడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం హీరోకి డైరెక్టర్ జరిగే నష్టాన్ని చెప్పాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ జరిగే నష్టాన్ని మీరు చెప్పండి. ప్రొడ్యూసర్ ఇక్కడ నష్టపోయాడు అనుకుందాం. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం ఒక ప్రాజెక్ట్లో అతను లాక్ అయి ఉన్నాడు. లాక్ అయిన తర్వాత ఈ సినిమా విడుదలైంది, పూర్తయింది. విడుదలై ఇది విజయవంతం అయింది అనుకుంటే అక్కడి నుంచి అతని పద్ధతితో అతని ప్రయాణం ఒకలాగా ఉంటుంది. ఏమాత్రం నష్టపోయినా కూడా ఆ నిర్మాత కూడా వెంటనే సినిమా ఇచ్చేటటువంటి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందుబాటులో ఉండటం లేదు. నంబర్ 1. ఇంకా నంబర్ 2 తర్వాత మీకు డైరెక్టర్ ఖాళీ అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఫ్లాప్ అయింది లేదా అబోవ్ యావరేజ్ అయినా కూడా డైరెక్టర్కి వెంటనే నేను నష్టం మీరే చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పండి. ప్రొడ్యూసర్ది ఇది నెక్స్ట్ వెంటనే సినిమా రాదు. అతను మళ్ళీ సినిమా చేయాలంటే ఏ హీరోతో చేయాలంటే
ప్రతి హీరో కూడా ఇంకొక ప్రాజెక్ట్ తోనో ఇంకొక మీరేం చెప్తున్నారంటే సినిమా పూర్తి అయిన తర్వాత నష్టం వచ్చేది మీరు చెప్తున్నారు. అవును, నేను సినిమాలో ఏం జరుగుతుందో నేను చెప్తాను, మీరు చెప్పండి. మీరు ఓకే పూర్తి హిట్ అయిన సినిమాల్లో కూడా ప్రొడ్యూసర్ ఫట్ అయినవి చాలా ఉన్నాయి తెలుసా మీకు? నాకు తెలియదు. సినిమా హిట్ ప్రొడ్యూసర్ ఫట్ అంటారు. ఓకే, ఈ మధ్య సినిమానే ఒకటి హిట్ అని చెప్తా ఉన్నారు, 40 crores బొక్క అని చెప్తా ఉన్నారు. రెండు అది నేను చెప్తుంది కదండి, మీ యూట్యూబర్స్ చెప్పింది. అది హీరో పేరు మేము చెప్పము, మేము పేర్లు మెన్షన్ చేయడానికి ఇక్కడ వద్దనుకుంటున్నాం కావాలని. కాన్ఫిడెన్స్ ఆయన ఇండస్ట్రీతో సంబంధం ఉంది, నాకు ఇండస్ట్రీతో సంబంధం ఉంది. ఈ ఇంటర్వ్యూ చేసే పర్పస్ ఏమిటంటే మేము మాట్లాడే మాటల వల్ల కొంతైనా ఉపయోగం జరగాలి, కొంతమందైనా ఆలోచించాలి. సో సినిమా నంబర్ ఆఫ్ డేస్ పెరగడం వల్ల, అంటే ఎక్కువ రోజులు జరగడం వల్ల నంబర్ 1 నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి. ప్లస్ చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా ఈవెన్ మీరు కూడా విని ఉంటారు, 5 hours ఫుటేజ్ వచ్చింది, దాన్ని 3 hours చేయడానికి మాకు తలకాయ పగిలిపోయింది. అవునా కదా? తల ప్రాణం తోక వచ్చింది. 5-6 గంటలు వచ్చింది. సినిమాకి కావాల్సిన 2.5 గంటలు, ఇప్పుడు 5 గంటలు చేశారంటే మిగతా 2.5 గంటలతో మరి ఖర్చు ఏమైంది, ఎవరు పెట్టారు? సో సినిమా మేకింగ్ లోనే లోపం ఉంది. లోపం అనడం కన్నా ఖర్చు పెరిగిపోతూ ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఒక సినిమాని మనం 2.5 years లేకపోతే చేస్తే ఉంటే అవుతుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అయితే వేరే విషయం, అది వేరు. జనరల్ గా మన యాక్షన్ మూవీస్, ఈ పాన్ ఇండియా మూవీస్, వార్ రిలేటెడ్ మూవీస్, ఇవి వేరు, స్పాన్ వేరు. అసలు ఈ 2.5 years మనం చేస్తా పోతాం, మధ్యలో ఏదో ఒక సినిమా చూస్తాం, అరే మనం చేసేది ఇందులో వచ్చేసింది కదా, అది లేకుండా ఇంకేదో చెయ్యాలి, ఇప్పుడు దీన్ని ఇంకా అయితే బెటర్మెంట్ చేయాలి. ఆల్రెడీ ఇది మనం షూట్ చేసాం, ఇదేమన్నా ఇది రిలీజ్ అయిపోయి ఉంది, ఇది ప్రాక్టికల్ గా జరుగుతాయి. దానివల్ల మళ్ళీ రీషూట్, లేకపోతే చేసింది తీసేసే, మరి డబ్బు కదా. ఈ ప్రాబ్లం కూడా వస్తుందండి, ఇది మన నంబర్ ఆఫ్ డేస్ పెరగడం వల్ల. ప్లస్ కంటెంట్ లో కూడా ఒక ప్యారలల్ గా కొన్ని వచ్చినాయి, అవన్నీ చూసినాయి, అవి కూడా ఉంటాయి. ఇంకోటి ఏమవుతుందంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు 3 hours ఆర్ 2 hours 40, 2 hours 50 minutes వచ్చే సినిమాలన్నీ కూడా ఇవాళ మనం ఓటీటీకి అలవాటు అయిపోయాం. దానికి రీజన్స్ కూడా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, రీజన్స్ ఏవైనా ఓటీటీకి అలవాటు పడితే ఓటీటీలకు మనం 2 hours సినిమాస్, 2 hours లోపల ఉన్న సినిమాలకి అలవాటు పడిపోయాం, పూర్తి స్థాయిలో అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఇంకా ఈటీవీ వాళ్ళైతే 50 minutes ఆర్ 30 minutes సినిమాస్ కూడా చేస్తా ఉన్నారు. నేను రీసెంట్ గా ఒక మూవీలో కూడా యాక్ట్ చేశాను, చారులత, అందులో హీరోయిన్ ఫాదర్ చేశాను. సో ఆ కంటెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే అది అలవాటు అయిపోయిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత మంచి సినిమా అయినా సరే డ్యూరేషన్ ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆడియన్స్కి. ఒప్పుకుంటాను, ఎందుకంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో అది ఒక నష్టం జరుగుతుంది, డ్యూరేషన్ ఎక్కువ ఉండేటప్పటికి ఇది వస్తుంది. సో దానివల్ల ఫైనాన్షియల్ లోడ్ ఏదైతే పడుతుందో అది ప్రొడ్యూసర్కే. సో డైరెక్టర్స్, హీరోకి ఎలా నష్టం జరుగుతుంది, డైరెక్టర్కి ఎలా నష్టం జరుగుతుంది, ప్రొడ్యూసర్కి ఎలా నష్టం జరుగుతుంది. దెన్ అగైన్ మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి పని ఉండదు కదా. ఫ్లాప్ అయిందంటే అసలు ఫ్లాప్ కాదు, ఈవెన్ సపోజ్ ఒక సినిమా లాక్ అవడం వల్ల, లాక్ అయితే ఇంక మీ నంబర్ ఆఫ్ డేస్ 2 yearsలో 2 years 3 years అనుకుందాం. మన దగ్గర 10 హీరోలు ఉన్నారు, 10 సినిమాలే చేశారు అనుకుందాం. 2 yearsలో 10 మంది 10 సినిమాలే చేశారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మంచి లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. యు ఆర్ ఆల్సో వెరీ బిజీ ఆర్టిస్ట్. నేను ఫుల్ టైం ఇందులో కాదు కదా. మంచి లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. 2 years అతను చేసేది ఎన్ని సినిమాలు చేస్తాడు? ఈ 10 సినిమాలే కదా. ఈ 10 సినిమాలే. అదే నార్మల్ గా ఈ హీరోలు ఒక 3-4 చేస్తే 30 సినిమాలు అయితే 30లో కనీసం 15 సినిమాల్లోనే ఉంటాడుగా. ఈ 10లో అతను ఉండాలని లేదు, 10లో అతనికి సూటబుల్ క్యారెక్టర్ ఉండకపోవచ్చు, అప్పుడు 5 అవుతాయి. సగానికి సగం. వాళ్ళు 30 చేస్తే 30లో 15 వస్తాయి. సగానికి సగం వచ్చిన 1/3 వచ్చినా 10 వస్తాయి. ఇక్కడ ఆర్టిస్టులకి పని లేకుండా పోతా ఉన్నది. ఇక చిన్నవాళ్ళైతే చాలా ఇబ్బంది ఇది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇది మన నంబర్ ఆఫ్ ఇవి తిరగడం. దెన్ నెక్స్ట్